నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. గీయాలైతే మన దోస్తీ వార్తలు అలా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు, అరుచుకోవాల్సిన వార్తలు అయితే చాలా ఉన్నాయి. మొత్తానికైతే ముందుగా మనం వార్తలు షురూ చేద్దాం. అవు మా బంగారం అడిగిపోయింది, ఇంతవరకు కనపడ. కెమెరామెన్ అన్న, మన బంగారం కనపడ్డా? అవు కెమెరామెన్ అన్న, గిన్ని ఇలా వార్తలు చెప్పాలరా, తొందర రారా అని చెప్తే ఇంతవరకు వస్తలేదు. అవు ఈ మా సావుకారే కదా, ఏం చేస్తాను అబ్బా పొలగాడు. మరి వారి అరే మల్లిగా ఇగో నేను ఒక్క తీరుగా చెప్తాను రా బాయ్. ఇగో నువ్వు మా మామ ఓటుకే అలా చెప్తారా, అర్థమైందా? లేకపోతే మంచిగా ఉంటుంది, ఒక్క తీరు చెప్తాను. మరి ఏమనుకుంటున్నావు? ఏంది వీళ్ళల్లి ఓటు అన్నాడు, ఓటు వేయకుంటే మంచిగా ఉండదు అంటాడు. ఏంది కథ? అరే నువ్వు ఇగో మా వాళ్ళకి ఓటేయాలి చెప్తాను. మా మామది గుర్తు, మా మామదే. అరే బాబు వచ్చిన వారా, ఒక్క నిమిషం. అరే వెళ్ళిగా నువ్వు లైన్లో ఉండవు. అరే బాబు నీకు ఓటు ఉన్నది కదా, 18 ఏళ్ళు నిండినా. అరే నీకు ఉండే ఉంటాయిలే కానీ, అరే నీకు ఓటు కనుక నిండితే జర పక్క మా మామకే గుర్తు ఓటుకేయాలి, సరేనా? మర్చిపోక అసలే. మాట్లాడాల్సిన ఫోన్లు చాలా ఉన్నాయి. చెప్పరా వెళ్ళిగా. వాడు ఉన్నాడా ఇంటి ముందట మల్లిగాడు? వానికి కూడా ఫోన్ చేస్తా, మాట్లాడతా. అరే మీ మామ ఎవడురా అసలు? ఈ ఓటు వేసినది? అరే చెప్పుతానా. అరే ఆవురా బాయ్ నీ. అరే మా మామ ఎవరైతే నీకెందుకురా బాయ్, చెప్పిన పని చేయాలంటే ఏదో లేని ముచ్చట గురించి మాట్లాడతావు. అరే ఎల్లిగా. సరే మల్లిగా నువ్వారా? గదే ఓట్ల గురించే. ఇంటి యొక్క మల్లక్క కూడా చెప్పురా, మర్చిపోక. ఆయనతో పెద్ద మంచి కదా. సరే సరే సరే, నీ పంచాయతీ నాకెందుకు కానీ, చెప్పాల్సిన వార్తలు చాలా ఉన్నాయి. ముందు స్టూడియో రా. ఇప్పుడు మధ్యలో నీ పానక పుడకలే ఏందిరా బాయ్? ఏంది ఓట్ల గురించి పక్కనే పెట్టి నీ వార్తలు చెప్పాలా? కుదరని పని. అరే బాయ్ కుదరదురా, అసలే కుదరదు. నువ్వేమన్నా చేయకంటే పోరాడు మంచి సపోర్ట్ చేయకుండా. నీకు చెప్పిన పని ఏందో గజ్జి చెప్పరా వెళ్ళి. మళ్ళీ సరే సరే నేను వాళ్ళకి చెప్తాలే. ఇంటి ముందర సూరక్కకి వెళ్ళమ్మకి వాళ్ళందరికీ చెప్తా. నువ్వు కూడా వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొని రా. రారా వచ్చేపోయేటోళ్ళ కూడా చెప్తాను దా. అరే ఈ ఓటు ఏంది అయినా, వీడి కథ ఏంది కానీ, వీడికి ఈ ఓట్లు పిచ్చేంది? అరే నర్సిగా ఏడున్నావు? ఏంది బర్రెల కాడున్నావా? నీ అవ్వ బర్రెలు పాడుగాను. బర్ర ముచ్చట పక్కన పెట్టరా బారి. నా ముచ్చట ఇంత జరిగితే చెవులు వేసుకో. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ముచ్చట. అగో ఏం లేదు రేగో, మా మామకు ఓటు వేయాలా, సరేనా? ఏ గుర్తయితే ఏంద్రా భయ్, మా మామకి ఓటు. మా మామకి ఓటు వేయాలి పక్క. మర్చిపోద్దురే, యాది మరొకకు. ఓ పిల్ల నువ్వు గిట్లా ఓటు వేయకపోవాలి. మన వాళ్ళందరూ నాకు ఓటు వేయపోవాలి. పిల్ల పేరు రాసి మరీ చస్తాయి ఇక చూసుకో. పేరు రాసి మరీ చస్తాయి ఇక చూసుకో. ఊరు నీ దుంపదేగా. ఓట్లు లేకపోతే ఆయనతో బతీలాడతారు, అట్లా అంటే ఎట్లా అంటారు. లేదంటే పిల్లలు ముడ్లు కడుగుతా అంటారు కానీ ఇట్లా సత్తాన్ని బెదిరితారు వారి. అరే బాబు నీకు ఇవన్నీ తెలివే, సపరేట్ చేయకుండా నువ్వు. తెలియని దాంట్లో ఏదో ముచ్చట చెప్తా అంటావు. నీకు తెలివే, సపరేట్ చేయకుండా. ఇవాళ రేపు ఇది ట్రెండ్. ఎమోషనల్గా బ్లాక్ మెయిలింగ్ చేయాలి, మంచిగా మాట్లాడాలి, అప్పుడప్పుడు మధ్యలో నవ్వాలి. ఇది రాజకీయాల ట్రెండ్ ఇప్పుడు. చెప్పరా వెళ్ళిగా. రే ప్లీజ్ రా, దండం పెడతారా రే, నీ దయరా. పరిస్థితులు బాగాలేవురా. సిగో చూడు, చెట్టు గుద్దుకుంటా మరే కానీ నీ ముఖం ట్రెండ్ అట్లా అడుగు మంచి పద్ధతి కాదురా బంగారం. అరే నేను అట్లా అడగడానికి ఏమన్నా పిచ్చోనా అనుకుంటున్నావారా? నాకు ధమాకు చాలా ఉన్నది. అగో కాంగ్రెస్లో పెద్ద సారు ఖర్గే సారు కూడా అగో వాళ్ళ అల్లుని గెలిపించకపోతున్నట్టు అంత్యక్రియకు రావాలట. సార్ అట్లా అన్నాడు కదా, అందుకని నేను కూడా అట్లా చెప్తాను సార్ లెక్క. అరే చెప్పురే, ఓటెత్తవయ్యవా నువ్వు? ఏకపోతే పిల్ల పేరు రాసి చచ్చిపోతా చూడు మరి. అరే మావాడు చెప్పిన దాంట్లో కూడా ఆయనంత న్యాయం ఉంది. గీయాల రేపు రాజకీయ నాయకులు ఓట్ల కోసం మస్తు జగజారిపోతుంది. గమ్మన్నాడు మన అసెంబ్లీ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి అనే సారు ఓట్లు లేకపోతే వస్తాను మస్తు బెదిరించిండు. ఆనాడు ఆయనతో గెలిచిండు, ఇలా నిమ్మలంగా ఉన్నాడు. అమ్మయ్యా అందరికి చెప్పేసిన ఓట్లు వేయమని. చూసుకో వీళ్ళు ఇట్లా ఇవ్వాలి, నువ్వు ఓట్లు వేయకపోవాలి. అందరి పేర్లతోటి ఆధార్ కార్డు నెంబర్ రాసి కూడా చచ్చిపోతా చూడు. పిచ్చోని మరి. ఓట్లు అంటే ఓట్లే, నాకు ఓట్లు వేయకపోవాలి ఇక చూడు, కథ వేరే ఉంటుంది. ఒరు వారి ఆ రాజకీయ నాయకుల లెక్క నువ్వు కూడా చేస్తావు వారి, మంచి సైడ్ ఆలోచించబోయింది. ఇవ్వాలన్నా ఓట్లు లేకపోవాలి. ఈసారి కత్తి పెట్టుకుంటా, కస పొడవుకుంటా. రాజకీయాల నాయకులు చూశారు కదా దోస్తులు, ఆ కాంగ్రెస్ లో ఉన్న పెద్ద సార్ ఖర్గే సార్ మాత్రం అల్లుని గెలిగిపోతే నా అంత్యక్రియలకు రావాలని చెప్పిండు. గాయంతి ఈ రాజకీయ నాయకులు ముచ్చట ఎట్లుంది కానీ, మావాడు ఏందో కానీ వాడి పంచాయతీ ఏందో నేను తేలవాలి ఫస్ట్. అయితే చూశారు కదా దోస్తులు, గాయంతి ఇవాళ ముచ్చట్లు అయితే మళ్ళీ వచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. చూస్తూనండి పూరా లోకల్ దోస్తీ వార్తలు.